అందరికీ నమస్కారమండి. అచ్చా, బయట వర్షం పడుతుంటే మనం వేడివేడి చాయ్ తాగుతూ కిటికీ దగ్గర కూర్చుంటే ఆ ఫీలింగ్ ఎంత బావుంటుందో కదా. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన సంబంధాలను కూడా అచ్చం అలాగే అంత అందంగా హాయిగా మార్చుకునే ఒక చిన్న రహస్యం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఒక్కోసారి మన రిలేషన్షిప్స్ ఒక కష్టమైన స్కూల్ ఎగ్జామ్లా అనిపిస్తే కదా, సంతోషం కన్నా బాధే ఎక్కువగా ఉన్నట్టు మనలో చాలామందికి ఈ ఫీలింగ్ అనుభవం అనుకుంటా. అయ్యో, నా సంబంధాలు ఎందుకిలా ఉన్నాయి అని బాధపడుతూ ఉంటాం. కానీ నిజం చెప్పాలంటే ఇది చాలా చాలా సాధారణమైన భావన. దీని గురించి మనం అస్సలు సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. సరే, ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తాను, మన స్నేహితుడు రవి గురించి. పాపం రవికి కూడా ఇలాంటి సమస్యలే ఉండేవి. నన్నెవరూ గౌరవించట్లేదు, మా ఇంట్లో ఎప్పుడూ గొడవలే, నా ఫ్రెండ్స్ నన్ను పట్టించుకోవట్లేదు, ఆఫీస్లో కూడా ఎవ్వరూ సపోర్ట్ చేయట్లేదు. ఇలాంటి ఆలోచనలతో చాలా నిరాశగా ఒంటరిగా ఫీల్ అయ్యేవాడు. ప్రతిరోజు ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోవట్లేదు అని లోపల్లోపల బాధపడేవాడు. అయితే సరిగ్గా అప్పుడే రవికి ఒక అద్భుతమైన రహస్యం తెలిసింది. ఎలా అంటే ఏదో దాచిపెట్టిన నిధికి తాళం చెవి దొరికినట్టు. అసలు సమస్య బయటెక్కడో లేదు, మన ఆలోచనల్లోనే ఉందని గ్రహించాడు. మరి అతని పాత ఆలోచన విధానానికి కొత్త ఆలోచన విధానానికి మధ్యన తేడా ఏంటో మనమిప్పుడు చూద్దామా? ఇక్కడ చూడండి, ఈ పాత ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మనల్ని ఎప్పుడూ ఒక దిగులు అనే నల్ల మబ్బు కింద ఉంచుతాయి. కానీ కొత్త ఆలోచనలు చూడండి, అవి వెచ్చని సూర్యరశ్మి లాంటివి. ఆలోచించండి, మనం ఎప్పుడూ ఇతరులలో తప్పులనే వెతుకుతూ ఫిర్యాదు చేస్తూ ఉంటే మన జీవితంలోకి చీకటి తప్ప వెలుగు ఎలా వస్తుంది? దానికి బదులుగా వాళ్లలో ఉన్న ఒక్క మంచి గుణాన్ని చూడటం మొదలుపెడితే చాలు, అద్భుతాలు జరుగుతాయి. మార్పు మన దగ్గర నుంచే మొదలవ్వాలి, అంతేకాని వాళ్లు మారాలేని ఎదురుచూడటం కాదు. దీనినే లా ఆఫ్ అట్రాక్షన్ లేదా ఆకర్షణ సూత్రం అంటారు. ఇది చాలా చాలా సింపుల్ అండి. ఎలాగంటే మనం ఒక విత్తనం నాటడం లాంటిది. మనం ప్రేమ అనే విత్తనం నాటితే అందమైన ప్రేమ పువ్వు పూస్తుంది. మరి అదే కోపం, ద్వేషం అనే విత్తనాలు నాటితే ముళ్ళ చెట్టే కదా పెరిగేది. అంటే మనం దేనిమీద మన దృష్టి పెడతామో అదే మన జీవితంలో పెద్దదిగా పెరుగుతుంది. మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో దాన్నే మన జీవితంలోకి ఆకర్షిస్తాం. సింపుల్. అవును, మీరు విన్నది నిజమే. ప్రేమ ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అయస్కాంతం, ఒక మ్యాగ్నెట్ లాంటిది. అది మన చుట్టూ ఉన్న ప్రేమను, సంతోషాన్ని, మంచి మనుషుల్ని అన్నింటినీ మన వైపుకు లాగేస్తుంది. వావ్, ఈ ఆలోచనే ఎంత అద్భుతంగా ఉంది కదూ. మరి మన రవి కథ ఏమైందో చూద్దామా? అతను ఎప్పుడైతే విమర్శించడం ఆపేసి ప్రశంసించడం మొదలుపెట్టాడో, చిన్న చిన్న విషయాలకి థ్యాంక్ యూ చెప్పడం మొదలుపెట్టాడో, అప్పుడొక మ్యాజిక్ జరిగింది. అతను పంచిన ప్రేమ, కృతజ్ఞత ఒక కొండల్లో ప్రతిధ్వనిలాగా తిరిగి తన దగ్గరికే రావడం మొదలైంది. నెమ్మదిగా అతని కుటుంబం, స్నేహితులు అందరూ ప్రేమగా మారారు. అందరి నుండి అతనికి సపోర్ట్, కేర్ అన్నీ దొరికాయి. ఇది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన మాట. చాలా చాలా ముఖ్యమైనది. సంబంధాలలో మనం ఏది ఇస్తామో, అది ప్రేమైనా సరే, కోపమైనా సరే, అది మనకి రెట్టింపుగా తిరిగి వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మనం పంచేదే మనకు తిరిగి వస్తుంది. అది డబుల్. సరే, రవి కథ అయితే చాలా బావుంది. కానీ ఈ మ్యాజిక్ మనలాంటి వాళ్ల జీవితంలో ఎలా పనిచేస్తుంది అని మీకు అనిపించచ్చు కదా. అందుకే కొన్ని రోజువారీ ఉదాహరణలతో దీన్నింకాస్త తేలికగా అర్థం చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక స్టూడెంట్ కథ చూద్దాం. ఉదయాన్నే లేచి అయ్యో ఈరోజు కూడా అదే బోరింగ్ క్లాస్, అదే టీచర్స్ అని అనుకుంటూ స్కూల్కి వెళ్తే ఆ రోజంతా అతనికి అలాగే ఉంటుంది కదా. కానీ అదే ఇంకో స్టూడెంట్ ఈరోజు నేను కొత్తగా ఏం నేర్చుకుంటానో అని ఉత్సాహంగా వెళ్ళడనుకోండి, అతని ప్రపంచమే మారిపోతుంది. టీచర్స్లో, ఫ్రెండ్స్లో మంచిని చూడటం మొదలుపెడితే చదువు కూడా ఒక సరదా ఆటలా అనిపిస్తుంది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్దాం. ఒక ఉద్యోగి ఉన్నాడు అనుకుందాం. అతను ఎప్పుడూ మా బాస్ చాలా స్ట్రిక్ట్, ఎప్పుడూ కోపంగానే ఉంటారు అని ఆలోచిస్తుంటే ఆ పని అతనికి ఒక పెద్ద బండరాయిని మోస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఒక్క క్షణమాగి ఆయన మన మంచి కోసమే కదా చెప్తున్నాడు అని ఆలోచిస్తే అదే పని ఒక ఈకలా తేలికైపోతుంది. చూసారా, మన ఆలోచనలే మన ఆఫీస్ను స్వర్గంగానో లేదా నరకంగానో మార్చేస్తాయి. అలాగే ఒక చిన్న షాప్ యజమాన్ని తీసుకుందాం. అతను తన దగ్గరికి వచ్చే కస్టమర్ల గురించి ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటే అతనికి ఇంకా అలాంటి కస్టమర్లే వస్తారు. అదే వచ్చే కస్టమర్లను ప్రేమగా పలకరించి వాళ్లను గౌరవిస్తే
వాళ్ళు మళ్ళీ మళ్ళీ అతని షాప్కే వస్తారు. ప్రేమతో చేసే వ్యాపారం ఎప్పుడూ ప్రేమే ప్రతిఫలంగా ఇస్తుంది. ఇంతకీ ఈ ప్రేమ శక్తి ఎంత గొప్పది, ఎంత పవర్ఫుల్! దీనికి మన జాతిపిత మహాత్మాగాంధీ కంటే గొప్ప ఉదాహరణ ఇంకేం కావాలి చెప్పండి. ద్వేషానికి బదులుగా ఆయన శాంతిని, గౌరవాన్ని పంచారు. ఒక్క ఆయుధం కూడా చేతిలో లేకుండా కేవలం అహింస, ప్రేమ అనే 2 శక్తులతో లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. ఇప్పటిదాకా వినడానికి అన్నీ చాలా బావున్నాయి గదా. మరి ఇప్పుడు ఈ చిన్న మ్యాజిక్ని మన జీవితాల్లోకి తీసుకొచ్చే టైం వచ్చింది. అవును, ఇది మన వంతు. మనం కూడా ప్రకాశించే సమయం. దానికి ముందుగా ఒక చిన్న పని చేద్దాం. ఒక క్షణం ప్రశాంతంగా ఈ కొన్ని ప్రశ్నల్ని మనల్ని మనం అడుగుతాం, ఒక స్పష్టమైన అద్దంలో మనల్ని మనం చూసుకున్నట్టు. 1. నేను ఎక్కువగా ఫిర్యాదు చేస్తానా లేక ప్రశంసిస్తానా? 2. ఈరోజు నేను ఒకరిలో చూడగలిగే ఒక్క మంచి లక్షణమేంటి? 3. నేను బయటికి ప్రేమశక్తిని ఇస్తున్నానా లేక కోపశక్తిని ఇస్తున్నానా? ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఓకే, ఇప్పుడు ఈరోజు కోసం ఒక సింపుల్ యాక్షన్ టిప్. మీకు కొద్దిగా గొడవ ఉన్న ఒక వ్యక్తి పేరుని ఒక పేపర్ మీద రాయండి. ఇప్పుడు వాళ్ల గురించి మీకు తెలిసిన 3 మంచి విషయాలు రాయండి. అంతే. ఆ తర్వాత ఆ మంచి లక్షణాల పట్ల మనసులో నిశ్శబ్దంగా కృతజ్ఞతగా ఫీల్ అవ్వండి. ఇది చూడ్డానికి చాలా చిన్నదిగా అనిపించొచ్చు, కాని ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఈ చిన్న అడుగే మీ సంబంధాలలో ఒక పెద్ద మార్పుకు నాంది కావచ్చు. ఒక జ్ఞాని గురువుగారైన దుర్గా సర్ చాలా అందమైన మాట చెప్పారు. ప్రేమ అత్యంత శక్తివంతమైన అయస్కాంతం. మీరు ప్రేమతో ఏదిచ్చినా అది మీకు తిరిగి వస్తుంది. ఎంత నిజం కదా ఈ మాట. దీన్ని మనం మనసులో పదిలంగా దాచుకుందాం. సరే, ఇప్పుడు మనం ఈ రోజుని ఒక చిన్న పాజిటివ్ వాక్యంతో ముగిద్దాం. ఇదే మన డైలీ అఫర్మేషన్. నేను ప్రేమను మరియు గౌరవాన్ని ఇస్తాను. నేను ప్రేమను మరియు గౌరవాన్ని ఆకర్షిస్తాను. దీన్ని రోజు ఉదయం ఒక సంతోషకరమైన పాటలా మనసులో అనుకుందాం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజు చిన్నగా నేర్చుకోవడం ఏదో ఒక రోజు పెద్ద విజయాన్నందిస్తుంది.